హాయ్ అండి. ఈరోజు వీడియో దోసకాయ ఎండ్రాయిల్ కర్రీ తయారు చేసే విధానం. రొయ్యల్ని తలా తోక తీసుకుని వేడి నీళ్ళలో వేసుకొని ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల నీసు వాసన పోతే ఇసుక గట్ట ఉంటే పోతుంది. తర్వాత దోసకాయ పైన చెక్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయ చేదుగా ఉంటుంది, చెక్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టి వీటైన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ దోసకాయ ఎండ్రాయిల్ కూర చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్లో సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి, ఉడుకుతాయి. కొంచెం పసుపు. ఇప్పుడు కడిగి క్లీన్ చేసుకున్న ఎండ్రాయిల్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుని కలపాలి. ఇలా చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోవాలి, మరీ పెద్దవి కాకుండా. ఒక నిమిషం మూత పెడితే వాటర్ రిలీజ్ అయింది. మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. 2 టమాటీలు కట్ చేసుకుని వేసుకోవాలి, చిన్న ముక్కలుగా కట్ చేసి. ఈ దోసకాయ ఎండ్రాయిల్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. సరిపడా కారం, మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం, ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి. మరి ఎక్కువైతే తేలిక, తక్కువైతే మనం వేసుకోవచ్చు. అందుకని సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి. చూడండి, దోసకాయ ముక్కలు ఉడికిపోయినాయి. కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర పొడి చేసుకుని వేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడిపోద్ది కూర. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్ని. కూర రెడీ అయింది. ఎంతో టేస్టీ అయిన దోసకాయ ఎండ్రాయిల్ కూర రెడీ. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి.